హలో గైస్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. ఈ రోజు మనం మాట్లాడబోయేది అబౌట్ ఫిలిం జర్నలిజం అండ్ ఎందుకు అందరికి మీడియా మీద ఒపీనియన్ నెగటివ్ గా మారుతుంది. గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ డేస్, అప్పట్లో మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు లేదని కాదు, బట్ మనం మాట్లాడబోయేది ఫిలిం మీడియా గురించి. అప్పట్లో ఒక మూవీ ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ అంతా మాక్సిమం మూవీ రిలేటెడ్ ప్రెస్ మీట్ లాగే ఉండేది, వేరే దాని గురించి పెద్దగా ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఫిలిం జర్నలిజం అండ్ ప్రెస్ మీట్స్ ఎలా ఉన్నాయంటే, ఎవ్రీ ఛానల్ నీడ్స్ సమ్ ఎక్స్ట్రా హైలైటెడ్ స్టేట్మెంట్ సెపరేట్లీ టు పోస్ట్ ఇన్ దర్ ఓన్ పేజ్ ఆర్ ఛానల్. ఎక్స్క్లూజివ్ అంటారు కదా, అదే. ఈ ఒక్క పాయింట్ లో పడి చాలా మంది ప్రెస్ మీట్ కి హైలైట్ అవుదామనే ఇంటెన్షన్ తో వస్తున్నారు. కానీ ఏ యాంగిల్లో హైలైట్ అవుతున్నారో తెలుసుకోలేకపోతున్నారో, లేక వాళ్ళకి అలానే హైలైట్ అవ్వాలని ఉందేమో నాకు తెలీదమ్మా. At first, I want to make 2 points clear to all the viewers. ఏంటంటే, ఫస్ట్ పాయింట్, నేను ఫిలిం జర్నలిజం గురించి మాట్లాడుతున్నా. ఇందులో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అస్సలు లేదు. సెకండ్ పాయింట్, నేనేమి జర్నలిజం గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయట్లా. వాళ్ళ పనికి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అండ్ ఆ పని వల్ల బోత్ పార్టీస్ కి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనం మీడియా వాళ్ళకి ఇంకా మూవీ వాళ్ళకి. సమ్ టైమ్స్ మూవీ వాళ్ళకి కాస్త ఎక్కువ ప్రాఫిట్స్ ఏం వస్తాయి అనుకోండి. నాకు లీస్ట్ ఇంట్రెస్ట్ మీ స్టూడియోలో కట్ చేస్తే నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, క్లాసిక్ మూవీ, లవ్ స్టోరీ బాగుంది, క్లైమాక్స్ ఖతర్నాక్ ఉంది. సూపర్ 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 బ్రో. బట్ ఈ వీడియో అంతా జస్ట్ సేవ్ వాళ్ళకి ఉన్న రెస్పెక్ట్ ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అని. ఎందుకు 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 ఎన్నడూ లేని విధంగా ఏమవుతుంది మీకు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సూటిగా ప్రశ్నలు అడుగుతున్నారు అనుకుంటున్నారు, కానీ చుట్టూ తిరుగుతున్నారని తెలుసుకోలేకపోతున్నారు. కమింగ్ టు ద వీడియో, ఇందాక చెప్పినట్టే వీ విల్ టాక్ అబౌట్ ద మూవీ ప్రెస్ మీట్స్. నార్మల్ గా ప్రెస్ మీట్స్ ఎందుకు పెడతారు? మూవీని ప్రమోట్ చేయాలనే ఒక ఉద్దేశం అండ్ జర్నలిస్ట్ వాళ్ళ ఛానల్ కి రీచ్ పెంచాలని ఉద్దేశం. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ అండ్ పేజెస్. కాంపిటీషన్ చాలానే ఉంది. ఏదో ఒక పాయింట్ హైలైట్ అయితే కానీ మన ఛానల్ ఆర్ పేజెస్ నోటీస్ లోకి రాదు. అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, మీరు బాధపడుతున్నారు. దీనివల్ల లేనిపోని క్వశ్చన్స్ అండ్ కాంట్రవర్సీస్ ని టచ్ చేయడం మనం చాలానే చూసాం. అండ్ ద ఎండ్ రిజల్ట్, దీనివల్ల కూడా మూవీ టీం వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఒక విధంగా. విలన్స్ గా ప్రొజెక్ట్ అయ్యేది మాత్రం మీడియా పీపుల్. ఎలా అంటే, మీరు సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ త్రో చేస్తారు, యాక్టర్స్ కి అవి బ్యాడ్ గా అనిపించవచ్చు ఆర్ ఇంకా వేరేలా అనిపించవచ్చు. బట్ జనాల సపోర్ట్ అయితే మూవీ టీమ్ కి పక్కా వస్తుంది అండ్ దే విల్ స్టార్ట్ టాకింగ్ అగేన్స్ట్ యూ. అండ్ ఇన్ నో టైమ్ ఆ మూవీ కూడా ప్రమోట్ అయిపోతుంది, మెయిన్లీ మీరు క్రియేట్ చేసిన అన్నెసెసరీ టాపిక్స్ వల్ల. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, హిస్టరీలో ఎప్పుడు ఏం జరిగిందో నాకైతే తెలీదు. ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇష్యూ ఏదైతే ఉందో నా దృష్టిలో ఎప్పుడు రిజిస్టర్ అయిందంటే, డీజే టిల్లు ప్రెస్ మీట్ టైంలో ఒక జర్నలిస్ట్ హీరోయిన్ గురించి హీరోకి ఒక వల్గర్ క్వశ్చన్ రైట్ చేశారు. అరే, హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు అని చెప్పారు కదా, రియల్ గా తెలుసుకున్నారు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి హీరోయిన్ కి? I think I'll avoid the question, sir. కానీ ఆ నెక్స్ట్ డే సోషల్ మీడియాలో ఆ పర్టికులర్ కామెంట్స్ గురించి చాలానే రచ్చ జరిగింది. అప్పుడు సిద్ధు గారు ఇంకా నేహా శెట్టి గారు కూడా రియాక్ట్ అయ్యారు. కట్ చేస్తే వేరే లెవెల్ మొత్తం ఇచ్చి పడేసాడు బ్రో. రాత్రి బార్కి వెళ్తే కట్టాలి బిల్లు ఆ జర్నలిస్ట్ అక్కడితో ఆగలేదు, ఇలాంటివి చాలానే చేశారు. కానీ ఆయనకి బ్రేక్స్ వేసింది మాత్రం హరీష్ శంకర్ గారు ఇన్ 2018 మలయాళం మూవీ ప్రెస్ మీట్ టైంలో. మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయి దాన్ని యూట్యూబ్లో వైరల్ చేసేసుకొని ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సామెత ఉందన్నమాట, ఇనేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంట. సరే మీరు చెప్పండి సమాధానం, వాసుపదులుగా మీరు చెప్పండి. సమాధానం ఏంటంటే, అసలు ప్రపంచ సినిమా మన చేతికి వచ్చేసిన టెక్నాలజీలో బతుకుతున్నాం మనం. ఇంకా నువ్వు ఇందాక అసలు ఫస్ట్ క్వశ్చనే నేను మాట్లాడుకున్నా, సరే ఇది నా సినిమా కాదు ఎందుకులే అనుకున్నాను. డబ్బింగ్ సినిమా అది. RRRని ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? హిందీలో బాహుబలిని అక్కడ డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు. ఇంకోసారి చిన్న ప్రెస్ మీట్ టైంలో సిద్ధార్థ్ గారు ఇలా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. స్టార్టింగ్ సురేష్ కొండేటి వచ్చారు. కొండేటి సురేష్కి ఒక వార్నింగ్, మొత్తం ఇంటర్నెట్ నీకు ఒక వార్నింగ్ ఇవ్వమంది. ఆయన్ని పిలుస్తున్నామంటే పద్ధతిగా కూర్చుని, పద్ధతిగా మైక్ పట్టుకుని, పద్ధతిగా ప్రశ్నలు అడగమనండి. అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పే బాధ్యత మీది కాదు. నెక్స్ట్ టైం సమాధానం చెప్పొద్దని నాకు ఒక అడ్వైసు ఇంటర్నెట్లో. నేను చెప్పాను, సురేష్ కొండేటి నా ఫ్రెండ్ అయ్యా, అతనికి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా బ్యాక్ స్టోరీ తర్వాత
ప్రశ్న అడగండి. అబ్బా సరే. ఇంకా చూసుకుంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సుమ గారితో ఒక కాంట్రవర్సీ కాదు, ఏదో అలా జరిగిపోయింది. ఆది కేశవ ప్రెస్ మీట్ లో అనుకుంటా మన సుమ గారి గురించి తెలిసిందే కదా, అందరి మీద అలా జోక్స్ వేస్తూ చాలా సరదాగా హుషారుగా ఉంటారు. ఆ రోజు అలానే మీడియా వాళ్ళని ఏదో సరదాగా ఇలా అన్నారు. దయచేసి ఎవరైతే బయట మేము పెట్టిన స్నాక్స్ని భోజనంలో తింటున్నారో తొందరగా లోపలికి వచ్చి మీ కెమెరాలని ఇక్కడ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి ఇమీడియట్ గా ఒక మీడియా అతను అగ్రెసివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఈవెంట్ లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాల్లో తింటున్నారు అన్నారు చూసారా, అదొకటి అనకుండా ఉంటే చాలా బాగుండేది. అలాగేనండి, దట్ వాస్ జస్ట్ యాజ్ అ జోక్. ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా ఏళ్ళ లేదండి, అంటే జోక్స్ మీరు బాగా చేస్తారు కానీ మీడియాని కొంచెం ఎగ్జామ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే తప్పకుండానండి. మీరు స్నాక్స్ లాగే తిన్నారు, ఓకేనా? అదే అండి, ఇదే వద్దనేది ప్లీజ్. మీడియాని వద్దు. మీరు జనరల్ గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ మీడియా వరకు వద్దు ప్లీజ్. ఓకేనండి, ఐఎమ్ రియల్లీ సారీ ఇఫ్ ఐ ఆఫెండెడ్ యూ ఇన్ దట్ వే, బట్ డిడ్ంట్. లేదండి, చాలా ఆఫెండ్ అయ్యాం, బట్ దట్స్ ఓకే. అలాగే ఇక్కడ మనం ముందు జరిగిన ఇష్యూ చూసుకుంటే ఒక హీరోయిన్ మీద అలా ఒక మీడియా పర్సన్స్ కామెంట్స్ పాస్ చేస్తే ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. అలాంటిది ఏదో సరదాగా ఒక మాట, అందులో వాన్ చేసేంత మ్యాటర్ కూడా ఏం లేదు, జస్ట్ ఏదో హైలైట్ అవుదామనే ఆశ తప్పితే ఇంకేం కనిపించట్లేదు అక్కడ. నీకు లైమ్ లైట్ కావాలి, లైమ్ లైట్, స్టార్డమ్. అయినా సుమ గారి గురించి ఎవరికి తెలియదు చెప్పండి. ఇన్ని ఏళ్ల కెరియర్స్ లో ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీస్ లో లేకుండా అందరూ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ తో మంచి హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఇక్కడ దాకా వచ్చారు. ఆ ఈవెంట్ తర్వాత వెంటనే ఈ ఇష్యూ మీద ఒక అపాలజీ వీడియో చేసి రిలీజ్ చేశారు. దట్స్ వాట్ హర్ క్యారెక్టర్ స్పీక్స్. నేను ఇంకో మూవీ ప్రెస్ మీట్ లో ఒక యూజ్లెస్ అండ్ అన్నెసరీ క్వశ్చన్ ఒకటి విన్నాను. వరలక్ష్మి శరత్ కుమార్ గారి శబరి మూవీ ప్రెస్ మీట్ అది. అండ్ అదే టైంలో ఫ్యూ డేస్ బ్యాక్ ఆవిడ తన మ్యారేజ్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ ఆమెని ఇలా అడిగాడు. యాక్చువల్లీ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, లీడర్ సినిమాలో, కండ ఉన్నోడికి గుండె ఉండదని. సో మీకు అర్థమైంది కదా? లైట్ గా లేదు అంటే somebody who has body does not have heart. Okay. But you got engaged to somebody who's built masculine. Okay. So what qualities you looked into him? ఎవరు చెప్పింది బాడీ ఉంటే హార్ట్ ఉండలేదని? అంటే ఆ సినిమాలో ప్రభాస్ గారు అలా ఉన్నారు, ఆయనకి హార్ట్ లేదా? ఏంటి లాజిక్? అంటే ప్రభాస్ లాగా అంత పెద్దగా ఉన్నారు, బట్ హార్ట్ అంత సాఫ్ట్ నేను అంతా విన్నాను. సో అంటే ఐ డోంట్ థింక్ దట్స్ లాజికల్ స్టేట్మెంట్. హూఎవర్ మేడ్ ద స్టేట్మెంట్ మస్ట్ బి డెడ్ బై నౌ. ఏంటి పుష్ప పార్టీ మూడు చెడగొడుతున్నావు? అది ఇప్పుడు ఎందుకు పుష్ప? మూవీ ఉంది కదా, వాటి గురించి అడగొచ్చు కదా పుష్ప. అసలు ఎందుకు అవన్నీ? ఇట్స్ టోటల్లీ హెర్ లైఫ్, హెర్ రూల్స్ అండ్ హెర్ డెసిషన్. మీరు అక్కడ వచ్చిన పనికి అక్కడ మీరు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? ఆమె పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ మూవీ క్యారెక్టర్ వేలో రియాక్ట్ అయ్యి ఉంటే శ్వాస మీద ధ్యాస. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం గారి కా మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్ లో అతను ఆ క్వశ్చన్ అడగడం తప్పు కాదు, బట్ ద వే ఈజ్ ఆస్కింగ్ మీరే చూడండి. అంటే మీ కెరీర్ పరంగా కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు. అట్లాంటి టైంలో మీరు పాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్? అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడానికైనా గ్యాప్ ఇవ్వాలి కదా. నో, నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పేదే నువ్వు వినాలి. కానీ కిరణ్ గారు చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు దీనికి, చూడండి. సార్ ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్, ఏదైనా స్థాయి అన్న కంటెంట్. మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయ్స్ మన అందరం పెద్ద హిట్ చేసాం. యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? కాంతారా నుంచి వచ్చిన థింగ్ అప్పుడు మనకైతే ముందులేదు సార్. ఇక్కడ కంటెంటే సార్. ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్. రాజ్ తరుణ్ గారి కాంట్రవర్సీ గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా తిరగబడరా స్వామి మూవీ ప్రెస్ మీట్ లో ఆ పర్సనల్ టాపిక్ మీద చాలా ఫోర్స్డ్ గా క్వశ్చన్స్ అడిగి లిటరలీ వర్డ్స్ తో అటాక్ చేశారనే చెప్పాలి. రాజ్ తరుణ్, మామూలుగా మీ ప్రెస్ మీట్ కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు. మేము మీరేదో పెద్ద రిపోర్టర్స్ అని ఇక్కడికి పిలవట్లే, ఏదో మీడియాలో ఉన్నారు కదా అని పిలుస్తున్నాం అని వాళ్ళంటే ఎలా ఉంటుందో మీకు? మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడదాం. సినిమానే
నాకేం ప్రాబ్లం లేదు. రాజ్ తరుణ్ గారి వైపు జస్టిస్ ఉందో లేదో ఇది సెకండరీ థింగ్. అతను వచ్చింది మూవీ ప్రమోషన్స్ కి. వద్దు అని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే అంత ప్రెజర్ చేయడం అనవసరం. అక్కడ మీకు పవర్ ఉందని ఇలా వాడటం ఇది స్టూపిడ్ థింగ్. ఇదంతా ఇలా ఉంటే ఇంకో టైప్ ఉన్నారు. వీళ్ళు ప్రెస్ మీట్కి వస్తారో వరలక్ష్మి వ్రతానికి వస్తారో అర్థం కాదు. బాబోయ్ వీళ్ళతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా బాబోయ్. కొన్నిసార్లు ఇవన్నీ చూస్తుంటే ఈ సీన్ గుర్తుకొస్తుంది నాకు. చూసేసాను ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. మీడియా అంటే ఎంత జోక్ అయిపోయిందంటే నాకు ఈ ఒక్క ప్రెస్ మీట్ చూశాకనే తెలిసింది. లిటరలీ ఆడేసుకున్నాడు తరుణ్ భాస్కర్ ఒక్కొక్కడితో. సో కొత్త జనరేషన్లో ఉంది, బాగుంది. బట్ మీరు ఎక్కువ చేయకపోవడం కొంచెం బాధగా ఉంది. చెయ్యాలి సార్, మీరు క్రిస్మస్ తాతలాగా మీరు ఉన్నారు, మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఈలోగా మీరు డైరెక్షన్తో పని చేస్తున్నారు. చేయాలి సార్. నేను ఫార్మింగ్ కూడా చేస్తా అంటున్నా. సురేష్ కొండెట్టి గారు డాన్సులు చేసినారు, నేను యాక్టింగ్ చేస్తా తప్పు. జర్నలిస్ట్ మీరు ఇదేనా సార్? నేను కూడా జర్నలిజం చేద్దాం అనుకుంటున్నా, నన్ను ఆపుతారా మీరు? సీట్ ఖాళీ చేస్తాం. ఏదో ఈ నా సినిమాకి నేను ఆ క్వశ్చన్ అడుగుడు ఏంటండి. ఇక టైం ఉంటే ఈ ప్రెస్ మీట్ ఒకసారి చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. మీడియా వల్ల ఎంత ఇరిటేట్ అయ్యారంటే రీసెంట్గా భారతీయుడు 2 ప్రెస్ మీట్ టైంలో సురేష్ బాబు గారు ఇలా అన్నారు. ఈ ప్రెస్ మీట్లో ఎంత సిన్సియర్గా ఉన్నారో అలా చేయండి అయిపోయింది ఈ సినిమాకి పబ్లిసిటీ. అసలు మొత్తం యూఆర్ ఇన్ ఆ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ దట్ మీన్స్ దిస్ ఫిల్మ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వాల్యూ. ప్లీజ్ కీప్ అప్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇలాంటివి బాలీవుడ్లో ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల ట్రిమ్ చేసేసాను. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ అగైన్, నేను ఎవరి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయట్లేదు. మీడియా వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు అండ్ మీ బిజినెస్ బూస్ట్ కోసం ట్రైంగ్. బట్ నేను చెప్పేది ఏంటంటే యూ లాట్ ఆఫ్ పవర్, బట్ షేర్లీ మీరు దాన్ని వాడట్లేదు చాలా వరకు, ఎక్సెప్ట్ ఫర్ సమ్ సినారియోస్. బిజినెస్ బూస్ట్ చేయడం తప్పు కాదు, బట్ వేరే వాళ్ళ ఫీలింగ్స్ మాకేంటి అని అనుకుని మీరు డ్యూటీ చేయడానికి మీరు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కాదు, యువర్ ఫిలిం జర్నలిస్ట్. వాళ్ళ ఎజెండా వేరు, మీ ఎజెండా వేరు. మీ ఎజెండా వచ్చేసి వాట్ ఓన్లీ టు జస్టిఫై యువర్ సానిటీ బట్ ఆల్సో బెనిఫిటింగ్ బోత్ సైడ్స్. ఎందుకంటే యూ ఆర్ అల్టిమేట్లీ లైక్ పబ్లిక్ సర్వెంట్స్. మీరు చేసిన డ్యూటీ వల్ల మూవీ టీమ్కి, మీ ఛానల్కి అండ్ ఆల్సో పబ్లిక్కి కూడా బెనిఫిట్ ఉండాలి. ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకూడదు. అంతే నేను చెప్పాలనుకునేది. విన్న నీకే కాదు అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలింది. చాలండి, ఇంతకు మించి నేను ఇంకేం మాట్లాడలేను. ఆబద్ధం ఇంకా బోర్ కొట్టేస్తుంది. అటక మీద నుంచి ఇంటి లోపలికి వచ్చేయండి, తినండి, నీళ్లు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూసి ఇంకో వ్యూ పెంచండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీహారం, లాగింగ్ అవుట్.